పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఇరిగేషన్ అడ్వైజర్ బోర్డు సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులను, రైతుల సమస్యలు, రాబోయే ఖరీఫ్ సీజన్ కు సాగునీటి విడుదల ప్రణాళిక తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా కాలువల ఆధునీకరణ, నీటిపారుదల వ్యవస్థలో మెరుగుదల, ఆయకట్టు రైతులకు సకాలంలో నీటిని అందించడం వంటి విషయాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. రైతుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని, సాగునీటి సక్రమ వినియోగానికి చర్యలు తీసుకోవాలని జీవీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, ఇరిగేషన్ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా జూన్ వర్షాలు పడ్డాయి, జూలైలో పడుతున్నాయి. ఇప్పుడు సాగర్కి నీళ్లు వస్తున్నాయి, శ్రీశైలం డ్యామ్ నిండుతోంది, మళ్ళీ సాగర్ నిండుతోంది. ఇంకో 15 రోజుల్లో సాగర్ జలాశయం కూడా సంపూర్ణంగా నిండే పరిస్థితి కనపడతా ఉంది. మంచి సొగసూసుగా కనపడతా ఉన్నాయి. కానీ రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా ఆగస్టు మొదటి వారం నుండి విడుదల చేయాలని చెప్పేసి నీటి సంఘాల కమిటీలన్నీ కూడా ఈరోజు సిఫార్సు చేయడం జరిగింది రైతాంగం కోసం. ఇది ప్రభుత్వానికి సిఫార్సు చేసి పంపిస్తున్నారు. ఈరోజు ఈ సమావేశం ద్వారా ఆగస్టు మొదటి వారంలో సాగర జలాలు విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఒక సిఫార్సు పంపిస్తున్నాం మన పల్నాడు జిల్లా నుండి. తప్పనిసరిగా ఆ ఫస్ట్ వీక్ తర్వాత ప్రభుత్వం విడుదల చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు గత ప్రభుత్వాన్ని చూసాం, కనీసం 5 సంవత్సరాల్లో కాలువలు బాగు చేయలేదు. కనీసం ఒక తట్ట పూడికి కూడా తీయలేదు 5 సంవత్సరాల్లో. మైనర్ కాలువలో కానీ మేజర్ కాలువలో కానీ ఒక తట్ట పూడికి కూడా తీయపోవటం చాలా బాధాకరం. గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భాన్ని చూసాం. పులిసింతల గేటు, అట్లాగే గుండ్లకమ్మ డ్యామ్ గేట్లు కొట్టకపోతే కనీసం చేపట్టినట్లేదు గత ప్రభుత్వానికి. అంటే గేట్లు ఎత్తడానికి దించడానికి కనీసం గ్రీజు కూడా పెట్టని పరిస్థితి చూసాం. అంటే రైతులంటే ఎంత నిర్లక్ష్యం అండి. ఈరోజు ఎన్డీఏ ప్రాంతం రాగానే 344 కోట్లతో రైతుల కోసం ఎన్ఎస్పి మేజర్ కాలువలు, మైనర్ కాలువలు, సిల్ట్ తీయటము, తూటాకు మొత్తం కూడా బ్రహ్మాండంగా అన్ని కూడా శుభ్రం చేయడం జరిగింది. ఈరోజు చివరి భూములకు కూడా నీళ్లు అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంటే ప్రతి రైతు సంతోషంగా ఉండాలని ఈరోజు ఎన్ఎస్పి కాలువల మీద గేట్లు రిపేరు అన్నీ కూడా 344 కోట్లతోటి కార్యక్రమాలు చేపట్టింది. అన్నీ కూడా బ్రహ్మాండంగా నీటి సంఘాలు కూడా యాక్టివ్గా, అధికారులు నీటి సంఘాలు కలిసి యాక్టివ్గా రైతాంగం కోసం పనిచేయడం ఎంతో అభినందనీయం. ఈరోజు రైతు కొండంత అండగా ఉండేటువంటి ప్రభుత్వం ఈరోజు అధికారులు ఉండటం వల్లనే 5 ఏళ్లలో మరుగుపడ్డటువంటి పనులు, గేట్లు రిపేర్లు కూడా చేయనటువంటి పరిస్థితుల నుండి, గ్రీజు కూడా పెట్టని పరిస్థితి నుండి ఈరోజు 344 కోట్లతో చక్కగా గేట్లు రిపేర్ దగ్గర నుండి మొత్తం కూడా ప్రతి కాలువ, మేజర్ కాలువ నుండి మైనర్ కాలువ దాకా మొత్తం కూడా సిల్ట్ తీయటము, గేట్లు రిపేర్ చేయడము అంత బ్రహ్మాండంగా జరిగింది. మేము గర్వపడుతున్నాం. ఒక రైతు బిడ్డగానే సంతోషపడుతున్నా. ఈరోజు రైతాంగం అంతా కూడా వాళ్ళ ముఖాల్లో ఆనందం చూసాం. ఒకటే మా లక్ష్యం, ప్రతి రైతు ఆనందంగా ఉండాలి, ప్రతి రైతు ఆర్థిక ప్రగతి సాధించాలనేది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వంలో రైతులని నిర్లక్ష్యం చేశారు. మొదటి 2 సంవత్సరాలు కొంచెం దిగుబడి తగ్గిన, 3వ సంవత్సరం నుండి ఎరువులు తక్కువ, ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ, దిగుబడి ఎక్కువ. మొదటి 2 ఏళ్ళు కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ ఆ తర్వాత నెక్స్ట్ వరుసగా తక్కువ పెట్టుబడితోటి, క్రిమి సంహారక మందులు వాడకుండా, మరి న్యాచురల్ ఫార్మింగ్ తోటి చాలా మంచి లాభాలు సాధిస్తున్నారు రైతులు. ఈరోజు ఆర్గానిక్ పంటలు ఇష్టపడుతున్నారు ప్రజలందరూ కూడా. కాబట్టి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆర్గానిక్ పంటలు పండించాలని ఈరోజు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది రైతుల్ని. ఆ దిశగా రైతులు కూడా ముందుకెళ్ళాలని, విజయం సాధించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈరోజు నీరు జీవాధారం, ప్రాణాధారం. అందుకని ఈరోజు నీరుని ప్రాపర్గా ఇటు నీటి సంఘాలు,
ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ శాంతయ్య గారు, కాంతారావు, పులుకూరి కాంతారావు గారు, అలాగే మిగిలిన నీటి సంఘం డీసీలు, నీటి సంఘం సభ్యులందరూ కలిసి, అధికారులు కలిసి నీరుని ప్రాపర్గా ఉపయోగించి చివరి భూములు కూడా నీళ్ళు అందే విధంగా, మంచి దిగుబడులు సాధించే విధంగా అందరూ కూడా టీం వర్క్ చేస్తున్నారు. వారికి అందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చక్కగా రైతులు నంబర్ 1 ఆదాయాన్ని సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అంటే టీఎంసీకి, క్యూసెక్లకి తేడా తెలియని మంత్రులు, వాళ్ళు తెలియని వాళ్ళకి మంత్రులు ఇచ్చారు. అక్కడ ముఖ్యమంత్రి బాధ్యత గౌరవించలేదు, మంత్రులు అంతకంటే బాధ్యత. ప్రాంతాల్లో, అలాగే మెరకైనటువంటి ఈరోజు మేఘాన్ని పండిస్తున్నటువంటి మెరక ప్రాంతాల్లో కూడా వాటిని ఈరోజు మనం పండ్ల తోటలుగా మార్చుకుంటే ఈరోజు మనం ప్రతి రైతు ఎకరానికి లక్షలు సంపాదించేటువంటి మార్గం ఈరోజు మన చేతిలో ఉంది. మరొక పక్క ప్రభుత్వం నుండి 1,35,000 రూపాయలు 3 సంవత్సరాలు మొక్కలు పెంచడానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందుతూ ఉంది. మొక్కలు కొనుక్కునే దగ్గర మొక్కలు కొనడానికి డబ్బులు ఇస్తున్నారు, ఎరువులు వేసుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు, గుంతలు తీయడానికి డబ్బులు ఇస్తున్నారు, హార్టికల్చర్ పండించడానికి. ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకొని పండ్ల తోటలు విపరీతంగా వేసుకుంటే భవిష్యత్తు అంతా పండ్ల తోటలు వేసే రైతులదే రారాజుగా కాబోతున్నాడు. పండ్ల తోటలు వేసే రైతు. మన రాష్ట్ర తలసరి ఆదాయం పెంచాలనేది ఈరోజు ప్రభుత్వం లక్ష్యం. కాబట్టి లాభసాటి వ్యవసాయం చేయాలా. లాభసాటి వ్యవసాయం కోసం లక్షల ఆర్జించడం కోసం, సంపాదించడం కోసం ఈరోజు పండ్ల తోటలు వేయాల్సిందిగా నేను కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే వరి వలన ఆదాయం తక్కువ ఉందని రైతులు వాపోతున్నారు, బాధపడుతున్నారు. నిజమే. అందుకే మనం కూడా ఇప్పుడు మొక్కజొన్న ఉంది, ఆదాయం ఎక్కువ. వరి పంటతో పోలిస్తే పండ్ల తోటలు వేస్తే ఇంకా దానికంటే ఎక్కువ ఆదాయం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా లాభాలు ఇచ్చేటువంటి పంటల్ని వేయాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా చెప్తున్నారు, మొక్కజొన్న పండ్ల తోటలు చాలా ఆదాయం బాగా వస్తుందని చెప్తున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్స్ సూచించిన విధంగా, హార్టికల్చర్ ఆఫీసర్స్ చెప్పిన విధంగా మరి చక్కగా మంచి దిగుబడులు సాధించి మంచి వెరైటీ కూడా వేసి గొప్ప లాభాలు సాధించాలని నా కోరిక. పల్నాడు జిల్లా రైతాంగం మంచి లాభాలు సాధించాలని మా కోరిక. అసలు రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా ముందుండాలని మేము ఆకాంక్షిస్తున్నాం. ఆ దిశగా మా అగ్రికల్చర్ ఆఫీసర్స్, హార్టికల్చర్ ఆఫీసర్లు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు.